నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. తెలంగాణ రాష్ట్రానికి కొత్త చీఫ్ సెక్రటరీ నియమితులైనరు. సో ఈ నెల 30వ తారీఖు రోజు ప్రస్తుతం ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ రామకృష్ణరావు యొక్క పదవీ కాలం ముగియడంతో 2-3 పేర్లు అయితే ప్రధానంగా తెర మీదకి వచ్చినాయి. అంటే ప్రస్తుతానికి రాష్ట్రంలోనే పనిచేస్తా ఉన్నటువంటి ఒక 2-3 పేర్లు తెర మీదకి వచ్చినప్పటికీ కూడా అనూహ్యంగా ఇంకొక పేరును అయితే ప్రభుత్వం తీసుకున్నది. ఇంకొక వ్యక్తిని అయితే ప్రభుత్వం చీఫ్ సెక్రటరీగా నియమించింది. అసలు ఎవరిని నియమించింది, ఎవరా వ్యక్తి, ఆయన నేపథ్యం ఏంది, సో మరి ఎవరెవరి పేర్లు ఫస్ట్ తెర మీదకి వచ్చినాయి, వాళ్ళని ఎందుకు తీసుకోలేకపోయారు అనేటువంటి సమాచారం అంతా కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము రండి. రైట్గా నా వెనకాల కనిపిస్తున్నాడు కదా సంజయ్ జాజు. సో తనే తెలంగాణ క్యాడర్ కు చెందినటువంటి, అంటే 1992 తెలంగాణ క్యాడర్ ఐఏఎస్ కు చెందినటువంటి సంజయ్ జాజును ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ సెక్రటరీగా నియమించింది. సో మరి ప్రస్తుతం ఉన్నటువంటి రామకృష్ణరావు పదవి కాలం ముగుస్తుండడంతో ఒక 2 పేర్లు అయితే ప్రధానంగా తెర మీదకి వచ్చినాయి మొన్నటి వరకు కూడా. సో ఇక్కడ మనకు కనిపిస్తున్నాడు వికాస్ రాజ్ ఐఏఎస్, అదేవిధంగా జయేష్ రంజన్ ఐఏఎస్. వీళ్ళిద్దరు కూడా సీనియర్ ఐఏఎస్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజెంట్ ఇప్పుడు తెలంగాణలోనే పనిచేస్తా ఉన్నారు. సో వీళ్ళిద్దరిలో ఒకరిని సిఎస్ పదవి వరించబోతున్నది, వీళ్ళిద్దరిలో ఒకరిని ఎంపిక చేయబోతా ఉన్నారు అని చెప్పేసి ఊహాగానాలు వినిపించినప్పటికీ కూడా అనూహ్యంగా నా పక్కన ఇక్కడ కనిపిస్తున్నటువంటి సంజయ్ జాజు ప్రజెంట్ ఈయన ఢిల్లీలో పనిచేస్తా ఉన్నాడు. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణకు మళ్ళీ కేటాయించాలి సంజయ్ జాజు గారిని అని చెప్పేసి లేఖ రాయడంతో మొన్న జూన్ లో తెలంగాణకు తిరిగి పంపించేటువంటి ప్రయత్నం చేసింది. సో ఇప్పుడు జూలై ఫస్ట్ నుంచి ఆయన తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించబోతున్నారు. అసలు ఎవరి సంజయ్ జాజు, ఆయన నేపథ్యం ఏంది, ఎక్కడ పనిచేసిండు, ఏం పని చేసిండు, సో చివరిగా పనిచేసినటువంటి సందర్భం ఏందనేది కూడా ఒకసారి డీటెయిల్స్ లోకి వెళ్ళి చూద్దాం రండి. రైట్గా సంజయ్ జాజుకు సుదీర్ఘ పరిపాలన అనుభవం అయితే ఉన్నదని చెప్పుకోవచ్చు. సో 34 ఏళ్ల సర్వీస్ ఆయనది. దాదాపుగా 92 బ్యాచ్. ఈయన రామకృష్ణరావు ఇప్పుడు ఎవరైతే రిటైర్డ్ అయితే ఉన్నాడో ఆయన 91వ బ్యాచ్, ఈయన 92వ బ్యాచ్. అంటే ఇప్పుడు నియమించబడతా ఉన్నటువంటి సంజయ్ జాజు గారు కూడా కేవలం ఒక సంవత్సరంన్నర పాటే పని చేయబోతా ఉన్నారు ఏది సిఎస్ గా. సో మరి ఇప్పుడు చూద్దాం ఒకసారి. 34 ఏళ్ల సర్వీస్ ఉన్నది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు కేంద్ర ప్రభుత్వాల్లో అనేక కీలక శాఖలలో కూడా బాధ్యతలు నిర్వర్తించిండు. రెడ్డిగా ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఫస్ట్ విజయవాడ సబ్ కలెక్టర్ గా మరియు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గా పనిచేసిండు. ఇక విశాఖపట్నం మున్సిపల్ కమిషనర్ గా కూడా పనిచేసిండు. అంతేకాకుండా హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఎంసీహెచ్ కు కూడా ఆయన కమిషనర్ గా పనిచేసిండు. ఇక సివిల్ సప్లైస్ కమిషనర్ గా కూడా ఇరిగేషన్ శాఖలో కీలక బాధ్యతలు నిర్వహించారు. అంటే ఏవి కూడా మామూలు ఏం కాదు, అన్ని మంచి శాఖలే చేసిండు, మంచి దగ్గరనే పనిచేసినటువంటి సందర్భం. ఇక రెండవది ఐటీ రంగానికి వస్తే కనుక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఐటీ అండ్ కమ్యూనికేషన్స్ శాఖ సెక్రటరీగా 2011 నుంచి 14 వరకు, అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉండే కదా, 11 నుంచి 14 అంటే 3 సంవత్సరాల పాటు పనిచేసిండు. ఇక ప్రజలందరికీ ప్రభుత్వ సేవలు సులభంగా అందేలా నేడు మనం వాడుతున్న అత్యంత ప్రజాదరణ పొందినటువంటి మీ సేవ ప్రాజెక్ట్ ను కూడా ఆయనే రూపకల్పన చేసి విజయవంతంగా అమలు చేసిండట. సో ఈ విషయం వాస్తవానికి నాకు కూడా ఇప్పటివరకు కూడా తెలియదు. మీ సేవ అనేటువంటిది ఏదో ఉండదో, మనం ఇప్పుడు క్యాస్ట్, ఇన్కమ్, ఇతర ప్రభుత్వ సేవలు వినియోగించుకోవడానికి మనం వెళ్తూ ఉంటాం కదా, ప్రతి మండల కేంద్రంలో ఉన్నది ఇప్పుడు మీ సేవ. అంటే తెలియని వాళ్ళు లేరు. సో అట్లాంటి మీ సేవ సర్వీస్ ను మొట్టమొదటిగా ప్రారంభించింది, దానికి రూపకల్పన చేసింది, దాని వెనకాల మొత్తం బ్యాక్ బోన్ గా ఉన్నది ఎవరయ్యానంటే ఈ సంజయ్ జాజు. సో ఈయననే దానికి మొత్తం కూడా రూపకల్పన చేసిండు. ఇక మూడవ అంశంగా కేంద్ర రోడ్డు రవాణా శాఖ రహదారుల మంత్రిత్వ శాఖ పరిధిలోకి NHIDCL అంటే నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వ్యవస్థాపక డైరెక్టర్ గా సరిహద్దు ప్రాంతాల్లో రోడ్ల నిర్వహణాన్ని వేగవంతం చేసే ప్రక్రియలో కూడా ఆయన కీలకంగా పనిచేసిండు. ఇక కేంద్ర రక్షణ శాఖలో అడిషనల్ సెక్రటరీగా అంటే రక్షణ ఉత్పత్తి విభాగానికి పనిచేసిండు. ఇక కేంద్ర ప్రభుత్వ సమాచార ప్రసార శాఖ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ సెక్రటరీగా కూడా పనిచేసినటువంటి అనుభవం. అంటే చాలా పెద్ద శాఖలు అవి, పెద్ద శాఖలు. ఒక తెలుగు అంటే తెలంగాణ క్యాడర్ కు సంబంధించినటువంటి వ్యక్తి అంత పెద్ద శాఖలు నిర్వహించడం కూడా మనకు కూడా గర్వకారణమే. ఇక చివరిగా కేంద్ర సర్వీస్ లో ఆయన చివరిగా ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ సెక్రటరీగా సేవలందించాడు. భారతదేశానికి సంబంధించి ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మంత్రిత్వ శాఖ అనేటువంటిది ఒకటి ఉంటది, దానికి ఆయన సెక్రటరీగా సేవలు అందించిన అనమాట. అంటే ఆల్మోస్ట్ ఒక భారతదేశంలోనే ఒక భాగం మొత్తాన్ని డెవలప్ చేయడానికి సెక్రటరీగా ఉన్నాడు అనమాట. అంటే నాట్ ఏ జోక్ అది. సో అంత పెద్ద పదవి, అంత పెద్ద స్థాయిలో పనిచేసినటువంటి సంజయ్ జాజు ప్రస్తుతం ఇప్పుడు తెలంగాణకు రాబోతా ఉన్నారు. ఆయన పరిపాలనలో చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి.
సో మరి అందుకోసమైనా మరి తెలంగాణ ప్రభుత్వం ఏరి కోరి తెచ్చుకుంటా ఉన్నదంటే కూడా అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. సో మరి ఎందుకో వికాస్ రాజ్ను అదేవిధంగా జేఎస్ రంజన్ పక్కన పెట్టారంటే కనుక అంటే రాబోయే నెక్స్ట్ టర్మ్ లో వాళ్ళకి ఏమైనా అవకాశం ఉంటుందా? ఇప్పుడు సంజయ్ జాజ్ ఇంకొక సంవత్సరంలో రిటైర్డ్ అవ్వబోతున్నాడు కాబట్టి ఆయన సేవలను తెలంగాణ వాడుకోవాలని అనుకుంటున్నదా, లేకుంటే సంజయ్ జాజు గారు ఏమైనా తెలంగాణకు వెళ్ళాలని చెప్పేసి కేంద్రం దగ్గర కోరుకున్నడా అనేది కూడా కొన్ని అనుమానాలు అయితే వస్తుంది. సరే ఏది ఏమైనా కూడా ఆయన రావడం మంచి పరిణామమే. సో ఇప్పుడున్నటువంటి చీఫ్ సెక్రటరీ కూడా గతంలో ఆర్థిక శాఖ ముఖ్య ప్రధాన కార్యదర్శిగా పనిచేసిండు. సో ఆయన కూడా చాలా అనుభవజ్ఞుడు, పరిపాలన దక్షత ఉన్నటువంటి వాడు, ఫినాన్షియల్ సిస్టమ్ మీద మంచి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, మంచి పట్టు ఉన్నటువంటి వ్యక్తి. సో అందుకోసానికి ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తిని వెంటనే తీసుకొచ్చి సీఎస్ చేసిండ్రు. సో ఇప్పుడు సంజయ్ జాజును నియమించడం కూడా సేమ్ అదే రకంగా చూడొచ్చు. మంచి పరిపాలన అనుభవం ఉన్నది, కేంద్ర సర్వీసులలో ముఖ్యంగా పెద్ద పెద్ద శాఖల్లో పనిచేసినటువంటి అనుభవం ఉన్నది, రాష్ట్రాన్ని సునాయాసంగా నడిపించగలడు, అన్ని శాఖల్ని కూడా సమన్వయం చేయగలడు అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నమ్మింది. కాబట్టి ఆయనని మళ్ళీ తెలంగాణకు తిరిగి తెచ్చుకుంది. రేపు 1వ తారీఖు నుంచి అంటే జూలై 1వ తారీఖు నుంచి ఆయన అధికారికంగా తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు అయితే స్వీకరించబోతున్నారు. సో మరి ఇది ఆయన బయోగ్రఫీ. ఆయన గురించి మీకు ఇంతమందికి తెలుసుంటే లేదా ఇప్పుడు తెలుసుకుంటుంటే కనుక మీరు ఏమనుకుంటున్నారు ఆయన గురించి? రేపు రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో అడ్మినిస్ట్రేటివ్ పాలన మొత్తం కూడా ఆయన చేతుల్లో ఎట్లా నడవబోతున్నది కూడా కింద కామెంట్ రూపంలో రాయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి.